రోజు దేవుని వాగ్దానం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. నేను జనులకు అద్భుతములను కనుపరుచుదును. నేను జనులకు అద్భుతములను కనుపరుతును. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో చిన్నవారైన ప్రవక్తలలో ఒకరు మీకా ఈ ప్రవచన వచనమును తెలియపరుస్తున్నారు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు యోధా వారు దేవునికి అవిధేయులై ఆయన వైపునకు తిరగక, ఆయన మాటకు లోబడక, ఆయనకు దూరస్తులై ఆయనకు భయపడని జీవితం జీవించుటను బట్టి వారిని అన్య దేశములలోనికి చెదరగొట్టినట్లుగా మనం గ్రంథంలో గమనిస్తాం. వారెంతో భయంకరమైన శ్రమల మధ్య నలిగిపోతూ బాధింపబడుతూ దేవునికి మొరపెట్టి తమ అతిక్రమములను బట్టి ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగి పడినట్లు మనం నిర్గమకాండంలో చూస్తాం. దేవుడు వారిని వెలుపలికి తీసుకొచ్చారు. మనస్సు ఆయన తట్టు త్రిప్పుటను బట్టి ఆయన వారిని క్షమించి బానిసలుగా ఉన్న వారిని విమోచించారు, విడుదల చేశారు. ఫరో దినాలలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు ఐగుప్తులో నుండి వెలుపలికి ఆయన తీసుకుని వచ్చిన సమయంలో ఆయన తన నామమును నేను ఉన్నవాడను అనువాడనని మోషేకు ప్రత్యక్షపరుచుకొని ఫరో ఎదుట ఎన్నో అద్భుతములను అనగా కొన్ని తెగుళ్ళు అసాధారణమైన రీతిగా ఐగుప్తీయులకు కనుపరిచి వారికి ఆయన నామాన్ని ప్రత్యక్షపరుచుకున్నారు, మహిమపరుచుకున్నారు. ఫరో హృదయము కఠినపరుచుకున్న ప్రతిసారి ఆయన ఒక్కొక్క అద్భుతం తెగుళ్ళ ద్వారా దేవునికిని ఆయన ప్రజలకును భయపడనట్లుగా చేశారు. నిజముగా దేవునికి భయపడే ఆయన మాట చొప్పున నడుచువాడి ద్వారా ఆయన శక్తిగల పరిశుద్ధ అద్భుత నామాన్ని ప్రజల ఎదుట ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు. యెహోవా నామం భయంకరమైనదని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనంలో 10-17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరమైన మహాదేవుడని చెప్పబడింది. మరియు నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడని చెప్పబడింది. అనగా భయంకరుడు అనగా వికృత రూపము గలవాడని అర్థము కాదు, కానీ తన ప్రజల ఎడల ఆయనకున్న ప్రేమ మరియు బాధ్యతను బట్టి వారిపైకి లేచు వారి విషయంలో ఎంతో ఉగ్రతను కనుపరుచువాడని అర్థం. జకర్యా గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంతో ఎంచి తనకు ఘనతను తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడని జకర్యా చెబుతారు. నేను నా చేతిని ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురని చెప్పబడింది. ఈరోజు మన ధ్యానవాక్య ప్రకారంగా నేను అన్యజనులకు అద్భుతములను కనుపరుచుదును అని చెప్పినట్లు నేటి దినములలో కూడా తన ప్రజలైన వారికి ఆయన ఏర్పరచుకుని వారి విషయంలో కూడా ఆయన శత్రువులైన వారి ముందు నిజముగానే అద్భుతములను చూపించువాడై ఉన్నాడు. ఆనాడు ఐగుప్తీయులకు చూపించిన అద్భుత కార్యములను 10 ఒక్కొక్కటిగా వచనముల ఆధారంగా ధ్యానిందామా? ఈ భూమి పుట్టినది మొదలుకొని అలాంటి సూచక క్రియలు అద్భుతములు ఎన్నడూ జరగలేదు. అవి వాటిలో మొదటిది నిర్గమకాండం 7వ అధ్యాయం 14-24 వచనాల్లో ఐగుప్తు నైలు నదిలోని నీళ్లను రక్తముగా ఆయన మార్చారు. త్రాగునీరు లేకుండా అయిపోయింది. నదిలోని మత్స్యములన్నీ చచ్చి నది కంపు కొట్టింది. రెండవదిగా నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 15 వచనాల్లో ఐగుప్తు దేశం అంతటా పూర్తిగా కప్పలతో నిండిపోయింది. ఎటు చూచిన కప్పలే. ఫరో ఇంటిలో మొదలు వారి ప్రజల నివాసాల్లో కూడా పెద్ద పెద్ద కప్పల అరుపులు కేకలతో నిండిపోయాయి. మూడవదిగా నిర్గమకాండం 8వ అధ్యాయం 16-19 వచనాల్లో ఐగుప్తు దేశపు ధూళిని మోషే తన కర్రతో కొట్టగా అది పేలుగా అయిపోయింది. అవి మనుషులకు జంతువులకు కూడా అలా జరిగింది. శకునగాండ్రు ఇది దైవశక్తి అని చెప్పారు. నాలుగవదిగా నిర్గమకాండం 8వ అధ్యాయం 20-32 వచనాల్లో బాధాకరమైన ఈగల గుంపులు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి వారిని బాధించాయి, విసిగించాయి. దేశం ఈగల గుంపుల వలన చెడిపోయిందని రాయబడింది. ఐదవదిగా నిర్గమకాండం 9వ అధ్యాయం 1-7 వచనాల్లో ఐగుప్తీయుల పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు బాధాకరమైన తెగులు పుట్టింది. తెగులు వచ్చినవన్నీ చనిపోయాయి, కానీ ఇశ్రాయేలీయుల పశువుల్లో ఒకటి కూడా చావలేదు, తెగులు వాటికి రాలేదు. ఆరవదిగా నిర్గమకాండం 9వ అధ్యాయం 8వ వచనం నుంచి 12 వచనాల్లో ఐగుప్తీయులకందరికీ వారి మిగిలిన పశువుల మీదకి పొక్కులు, దద్దుర్లు వచ్చాయి. శకునగాండ్రు కూడా దద్దుర్లకు వారికి కూడా కలిగాయి. ఏడవదిగా నిర్గమకాండం 9వ అధ్యాయం 13-35 వచనాల్లో మనుష్యులపై, జంతువులపై
పంట భూములపై పెద్ద పెద్ద వడగండ్లు కురిశాయి. ప్రతి చెట్లు, కూర మొక్కలు చెడిపోయాయి. యవల, జనప చెడిపోయాయి, కానీ చిన్న మొక్కలుగా ఉన్న గోధుమ, మిరప చెడిపోలేదు. 8వదిగా నిర్గమాకాండం 10వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో మిడతలు ఐగుప్తు దేశం అంతటా వచ్చి మిగిలిన కూర మొక్కలు, చెడిపోని వాటిని తినివేశాయి. పంటలు పాడైపోయాయి. 9వదిగా నిర్గమాకాండం 10వ అధ్యాయం 21-29 వచనాల్లో ఐగుప్తు దేశం అంతటా చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకుంది. 3 రోజులు గాఢాంధకారమైంది. మనుష్యులు అక్కడ నుంచి, వారి నివాస స్థలాల నుంచి కదలలేకపోయారు. 10వదిగా నిర్గమాకాండం 11వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఐగుప్తు దేశమందు ఫరో మొదలు తిరుగలి విసరు పనికత్తి వరకు తొలిచూలు జంతువులలో, తొలిచూలు పుట్టినవన్నీ జంతువులలో చనిపోయాయి. ఈ అద్భుతములన్నీ చూచిన ఫరో మరియు ఐగుప్తీయులు దేవునికి, ఆయన ప్రజలకు భయపడినట్లు దేవుడు చేశారు. అవును, ఇలాంటి అద్భుతములను ఆయన ఎన్నో చేయగలరు. అట్టి ధన్యత మనమును ఆయనకు భయపడి ఆయన వాక్య ప్రకారముగా జీవిస్తూ ఆయన నుండి మనం అనుభవించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను జనులకు అద్భుతములను కనుపరుతును. ఆమెన్.